జనం నెత్తిన వేల కోట్లు కుచ్చుటోపి పెట్టి జైల్లో ఊచలు లెక్కిస్తున్న సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రత రాయ్పై సుప్రీంకోర్టు కరుణ చూపింది. బెయిల్ కోసం కట్టాల్సిన 10 కోట్ల రూపాయల పూచీకత్తు కోసం టైం పొడిగించింది. మరో 3 నెలల్లో బెయిల్ కోసం డబ్బు సమకూర్చుకోవాలని, లేదంటే ఆస్తులు వేలం వేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. బెయిల్ పై బయటకు రావాలని ప్లాన్ చేస్తున్న సహారా చీఫ్ సుభద్రత రాయ్కి కొంచెం రిలీఫ్ లభించింది. బెయిల్ కోసం కావాల్సిన 10,000 కోట్లు సమీకరించుకునేందుకు మరో 3 నెలలు టైం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈలోగా విదేశాల్లోని ఆస్తుల అమ్మకానికి సంబంధించి డిస్కషన్ పూర్తి చేయాలని సూచించింది. లేదంటే రిసీవర్ తో ఆస్తులు వేలం వేయాల్సి వస్తుందని అల్టిమేటం ఇచ్చింది సుప్రీం. బాండ్లు అమ్మి సహారా ఇన్వెస్టర్లను నిండా ముంచి అరెస్ట్ అయిన సుభద్రత రాయ్ ఏడాదిగా తీహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. జైలుకెళ్లిన నాటి నుంచి బెయిల్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కోట్లు కుమ్మరించి బడా లాయర్లతో లీగల్ గా ఫైట్ చేస్తున్నా ఫలితం లేకపోయింది. ఆఖరుకు సుప్రీంకోర్టు చెప్పిన మార్గాన్నే ఫాలో అవుతున్నారు. 10,000 కోట్ల రూపాయలు సెక్యూరిటీ బాండ్ ఇస్తేనే బెయిల్ ఇస్తామని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు అవే ప్రయత్నాల్లో జైల్లోని కాన్ఫరెన్స్ హాల్లో బిజీగా ఉన్నారు. ఆస్తులు అమ్మేందుకు చర్చలు జరుపుతున్నారు. అయినా డీల్ ఫైనలైజ్ కాకపోవడంతో గడువు పెంచాలని కోర్టుకు మొరపెట్టుకున్నారు. రాయ్ తరపున న్యాయవాదుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు మరో 3 నెలలు గడువిచ్చింది. బయ్యర్లతో డిస్కషన్ చేసేందుకు జైల్లోని కాన్ఫరెన్స్ హాల్ను యూజ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. సుభద్రత రాయ్ బెయిల్ కోసం కట్టాల్సిన 10,000 కోట్లలో 5,000 కోట్లు క్యాష్ రూపంలో, మిగతా అమౌంట్ ను బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే లండన్ లోని గ్రాస్ వీనస్ హౌస్, న్యూయార్క్ లోని డ్రీమ్ డౌన్ టౌన్, ది ప్లాజా హోటల్ ను అమ్మకానికి పెట్టింది సహారా. వీటిపై గత కొన్నాళ్లుగా డిస్కషన్ జరుగుతున్నాయి. సహారా అభ్యర్థనకు స్పందించిన కోర్టు అవే కాక దేశంలోని మరో 10 ప్రాపర్టీలను కూడా అమ్ముకునేందుకు ఓకే చెప్పింది. అప్పటికి టోటల్ ఫండ్స్ రాకపోతే యాంబీ వ్యాలీ ప్రాపర్టీలో కొంత భాగం అమ్మేందుకు కూడా అనుమతించింది. బెయిల్ కోసం 10,000 కోట్లు సమీకరించేందుకు 3 నెలలు గడువిచ్చిన కోర్టు డిపాజిటర్లకు చెల్లించాల్సిన 30,000 కోట్లు ఏ విధంగా చెల్లిస్తారో చెప్పాలని సహారా తరపున అడ్వకేట్ ను ప్రశ్నించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని సూచించింది. బెయిల్ విషయంలో కోర్టు కాస్త కరుణ చూపడంతో ప్రస్తుతం 10,000 కోట్లు సమీకరించే పనిలో పడ్డారు సుభద్రత రాయ్.